Hi everyone, welcome back to our YouTube channel. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో మనము జెంకిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే చూద్దాము. సో నేను ఈ జెంకిన్స్ ఇన్స్టాలేషన్ కోసము AWSలో ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. సో మనము EC2 ఇన్స్టాన్స్ లాంచ్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్గా మనము AWS కోర్స్లో చూసాము. సో మీకు ఆ ఇన్ డీటెయిల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ స్టిల్ క్విక్గా నేను ఒక EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేయడం కూడా ఈ వీడియోలో చూస్తాను. మీకు ఏదైనా ఏరియాలో డౌట్ ఉంటే మాత్రము ఫుల్ వీడియోని అయితే రిఫర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను AWS అకౌంట్కి లాగిన్ అయ్యాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్ రీజియన్లో ఉన్నాను. సో మీరు వేరే ఏదైనా రీజియన్ నియర్ బై అనుకుంటే లైక్ ముంబై లాంటివి కూడా యూ కెన్ యూస్ ఇట్. సో క్లిక్ ఆన్ లాంచ్ EC2 సర్వీస్లోకి వెళ్ళండి. ఫస్ట్ లాగిన్ అయ్యాక EC2 సర్వీస్లోకి వెళ్ళినాక ఇన్స్టాన్సెస్, సో దెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టాన్సెస్. సో మీరు ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో నేమ్ ఇవ్వచ్చు. సో జెంకిన్స్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. అమెజాన్ లినక్స్ 2023 తీసుకుంటున్నా. సో మీరు కావాలంటే లినక్స్ 2 తీసుకోవచ్చు, లేదంటే రెడ్ హ్యాట్ ఫ్యామిలీ తీసుకోవచ్చు, ఉబుంటు కూడా తీసుకోవచ్చు. బేసికల్లీ జెంకిన్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో వర్క్ అవుద్ది. సో దెన్ స్క్రోల్ డౌన్, నేను హైదరాబాద్ రీజియన్లో ఉన్నాను కాబట్టి T3 మైక్రో అయితే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో వస్తుంది. సో మీరు వేరే రీజియన్ ముంబై లాంటివి తీసుకుంటే మాత్రము T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేబుల్ ఉందా లేదా మాత్రం వెరిఫై చేసుకోండి. ఇఫ్ ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేబుల్ లేదు అని చెప్పానంటే మాత్రం మీకు ఇట్ మే కాస్ట్ యూ. ఓకే, పర్ అవర్ కాస్ట్ పడుతూ ఉంటుంది. సో ఒక కీ పేర్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ కీ పేర్ని వచ్చేసి జెంకిన్స్ కేపీ అంటున్నాను. rsa.pem ఫార్మాట్, దెన్ క్రియేట్ కీ పేర్. ఒక కీ పేర్ అయితే క్రియేట్ అయింది. సో జనరల్గా నేను ఈ కీ పేర్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి నా డెస్క్టాప్ మీద కీ పేర్స్ ఫోల్డర్ ఉంది, ఆ కీ పేర్స్ ఫోల్డర్లో స్టోర్ చేస్తాను. అంటే ఎప్పుడన్నా ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసము. ఓకే, సో బట్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మనకు పర్మిషన్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ పర్మిషన్ ఇష్యూ chmod కమాండ్తో అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో దెన్ స్క్రోల్ డౌన్, మీకు డిఫాల్ట్ VPC ఉంటుంది. ఆ డిఫాల్ట్ VPCకి వెళ్ళండి. ఆటో అసైన్ పబ్లిక్ IP అడ్రస్ ఉంది కదా. సో మీరు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో ఉంటే 750 అవర్స్ ఫ్రీ టైర్ లిమిటేషన్ వస్తుంది. ఈ పబ్లిక్ IP అడ్రస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో లేకుంటే మాత్రము మీకు ఈ 750 అవర్స్ ఉంది కదా. సో మీరు పబ్లిక్ IP అడ్రస్ ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా క్యాలిక్యులేటెడ్. సో బెటర్ మనకైతే అవసరమే, రైట్. మనము VPN లాంటివి అలా ఏం యూజ్ చేయట్లేదు కదా. సో మనకి పబ్లిక్ IP అడ్రస్ అయితే కావాలి ఈ జెంకిన్స్ని అవుట్ సైడ్ వరల్డ్ నుంచి యాక్సెస్ చేయడానికి. సో లెట్స్ ఎనేబుల్ దిస్, అంటే ఇది ఎనేబుల్గానే ఉంచేసేయండి. సో దెన్ మనకు ఒక సెక్యూరిటీ గ్రూప్ అవసరము. ఈ సెక్యూరిటీ గ్రూప్ దేనికి అని చెప్పానంటే ఇట్ యాక్ట్ యాజ్ అ ఫైర్ వాల్. మనం ఈ EC2 ఇన్స్టాన్స్లో జెంకిన్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఆ ఇన్స్టాల్ చేసిన జెంకిన్స్ అనేది పోర్ట్ నెంబర్ 8080 పైన డిఫాల్ట్గా రన్ అవుద్ది. సో ఆ 8080 పోర్ట్ నెంబర్ ఓపెన్ లేదు అని చెప్పారంటే మనమైతే జెంకిన్స్ని యాక్సెస్ చేయలేము. సో ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ సెక్యూరిటీ గ్రూప్లో 8080 పోర్ట్ అనేది ఓపెన్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఓపెన్ చేయకపోతే డెఫినెట్గా మీరైతే జెంకిన్స్ని యాక్సెస్ చేయలేరు. సో నేనేం చేస్తున్నాను అని చెప్పానంటే ఇక్కడ ఎడిట్ కొట్టేసి దీనికి ఒక నేమ్ ఇస్తున్నా. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వచ్చేసి జెంకిన్స్ SG అని ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ ఫర్ జెంకిన్స్ అని ఇస్తున్నాను. సో SSH అయితే ఎనీవేర్ ఓపెన్ ఉంది. దాంతోపాటు యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ కొట్టాను. ఇక్కడ కస్టమ్ TCP పోర్ట్ రేంజ్ వచ్చేసి 8080 ఇవ్వాలి. మీరు కానీ 8080 ఇప్పుడు ఇవ్వకపోతే ఇన్స్టాన్స్ లాంచ్ చేసినాక కూడా ఈ పోర్ట్ నెంబర్ యాడ్ చేయొచ్చు. సో బెటర్ మీరు లాంచ్ చేసేప్పుడే 8080 ఇచ్చారనుకోండి, అడిషనల్గా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో దాని ఇక్కడ సోర్స్ టైప్ దగ్గర ఎనీవేర్ ఇచ్చేసి స్క్రోల్ డౌన్. 8 GB హార్డ్ డిస్క్ ఇస్ సఫిషియంట్. మనకి 30 GB వరకు వస్తుంది. మీరు కావాలంటే ఒక 10 GB అలా కూడా ఇవ్వచ్చు. సో దెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టాన్స్. సో మనకి అమెజాన్ లినక్స్ ఇన్స్టాన్స్ అయితే లాంచ్ అవుతుంది. మీరు పుట్టి యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ ఎక్స్టర్మ్ లాంటి టూల్స్ యూజ్ చేయొచ్చు. లేదు అని చెప్పానంటే మీరు SSH ఎనేబుల్ చేసి మీ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి కూడా మీరు EC2 ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. సో నేనైతే ఈ టెర్మినల్ యూజ్ చేస్తున్నాను. సో రైట్, మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్లో మన కీ పేర్ అయితే ఉండాలి. సో నేను డెస్క్టాప్లో కీ పేర్స్ లొకేషన్లోకి వెళ్ళి
ఈ లొకేషన్లో వెరిఫై చేస్తున్నాను నాకు ఇన్స్టాన్స్కి కనెక్ట్ కావడానికి కీ పేర్ ఈ లొకేషన్లో ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి జెంకిన్స్ కేపీ డాట్ పెమ్ అని అయితే నాకు ఈ లొకేషన్లో అవైలబుల్ ఉంది. సో నేను ఈ లొకేషన్ నుంచి నా ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. సో ఏ ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేసామో అది అప్ అండ్ రన్నింగ్ స్టేట్లో ఉంది. కాపీ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకోండి. సో దెన్ కమాండ్ ఈజ్ SSH స్పేస్ -i మన కీ పేరు దెన్ స్పేస్ EC2-user మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఎంటర్ కొట్టారనుకోండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కనెక్ట్? ఎస్, క్లిక్ ఆన్ ఎంటర్. నేను డౌన్లోడ్స్ లొకేషన్ నుంచి ఇక్కడికి మూవ్ చేశాను కాబట్టి నాకు ఇలా బ్యాడ్ పర్మిషన్ డెనైడ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో దీన్ని ఫిక్స్ చేయడానికి కమాండ్ ఏంటి అని చెప్పానంటే chmod 400 మన జెంకిన్స్ కీ పేరు. chmod అంటే ఏంటి అని చెప్పేసి మనం లినక్స్ కోర్స్లో డిస్కస్ చేసాము. బేసికలీ ఫైల్ పర్మిషన్స్ అనేవి ఓన్లీ రీడ్ పర్మిషన్ కరెంట్ యూజర్కి ఇచ్చేసి మిగతా అందరు యూజర్స్కి అన్ని పర్మిషన్స్ తీసేస్తున్నాము. సో దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో నవ్ యూ ఎగ్జిక్యూట్ ద కమాండ్ టు కనెక్ట్. మీకు కమాండ్స్ తెలియదు అని చెప్పని అనుకుంటే ఇక్కడ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ కనెక్ట్. SSH కొట్టారనుకోండి, ఇదేమో పర్మిషన్ ఇష్యూ ఉంటే ఫిక్స్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్ కమాండ్ యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఈ నేమ్ ప్లేస్లో ఐపీ అడ్రస్ కూడా మనం ఇవ్వచ్చు ఈ ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వడానికి. ఆల్ రైట్, సో దెన్ ఎంటర్. ఆల్ రైట్, మనమైతే కనెక్ట్ అయ్యాము. సుడో స్పేస్ SU ఇచ్చేస్తే మనం రూట్ యూజర్గా స్విచ్ అవుతాము. సో ఈ ఇన్స్టాలేషన్ అదైతే రూట్ యూజర్గానే చేద్దాము అని చెప్పని అనుకుంటున్నా. లేదు అని చెప్పానంటే EC2-యూజర్కి మనకి ఎలాగూ సుడో పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి పర్మిషన్స్ కూడా మనకి సఫిషియంట్. సుడో యాడ్ చేసి కమాండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనకి జెంకిన్స్ ఇన్స్టాల్ చేసే కంటే ముందు దేర్ ఈస్ అ ప్రీ రిక్వసైట్. ఆ ప్రీ రిక్వసైట్ ఏంటి అని చెప్పానంటే మనకి ఏ ఇన్స్టాన్స్ అయితే యూజ్ చేస్తున్నామో దాంట్లో మనకి జావా అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. మనకి జావా లేదు అని చెప్పారంటే జెంకిన్స్ అయితే రన్ అవ్వదు. జావా అనేది ప్రీ రిక్వసైట్ మనకి జెంకిన్స్కి. సో మీకు అసలు ఇన్స్టాలేషన్ కోసం కమాండ్స్ ఏమీ తెలియవు అని చెప్పని అనుకుందాము. అప్పుడు సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మనకి జెంకిన్స్ పేజ్ ఉంది కదా, jenkins.io. జెంకిన్స్ వెబ్సైట్లోకి వెళ్ళినాక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. మనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ జెంకిన్స్. ఇదేంటి అని చెప్పానంటే LTS లాంగ్ టర్మ్ సపోర్ట్. సో బేసికల్లీ మనకి ఈ రెగ్యులర్ స్టేబుల్ LTS ఉంటాయి, వీక్లీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ లైక్ న్యూ ఫీచర్స్ అవన్నీ ఏమున్నా కానీ వీక్లీ రిలీజ్ అవుతాయి. LTS అంటే ఏంటి అని చెప్పానంటే ఒక స్టేబుల్ వర్షన్, మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏ వర్షన్ అయితే వెరీ స్టేబుల్గా ఉందో, ఎక్కువ బర్గ్స్ లేకుండా స్టేబుల్ చేసి పెట్టారో ఆ వర్షన్. సో వీ పర్సనలీ ప్రిఫర్ టు గో విత్ ద స్టేబుల్ వర్షన్ ఓన్లీ. ఓకే, LTS లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ ఓన్లీ వీ ప్రిఫర్ టు గో విత్. సో నేనైతే అదే సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ స్క్రోల్ డౌన్. ఇక్కడ మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, మీకు జనరిక్ వేర్ ఫైల్ కావాలా, లేదంటే డాకర్లోనా, కుబర్నెటీస్లోనా, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎనీ DBN ఆపరేటింగ్ సిస్టమా, రెడ్ హ్యాట్. మనం యూజ్ చేసే అమెజాన్ లినక్స్ అయితే రెడ్ హ్యాట్ ఫ్లేవర్ కిందికి వస్తుంది, ఫెడోరా ఫ్లేవర్ కిందికి వస్తుంది. సో ఇది సెలెక్ట్ చేస్తే మనకి కమాండ్స్ అయితే వస్తాయి. మనకి ప్రీ రిక్వసైట్ ఫస్ట్ ఏం చేస్తున్నాము అని చెప్పానంటే రిపాజిటరీ డౌన్లోడ్ చేస్తున్నాము. మనకి ఆ రిపాజిటరీ వచ్చేసి etc m.repos స్టోర్ అవుద్ది. సో ఆ రిపాజిటరీని డౌన్లోడ్ చేస్తున్నాము. దెన్ సెకండ్ ఏంటి అని చెప్పానంటే జావా డౌన్లోడ్ చేసి దెన్ జెంకిన్స్ డౌన్లోడ్ చేస్తున్నాం. మీరు ఇవి యూజ్ చేయొచ్చు. రైట్, మీరు జావా 17 ఓపెన్ JDK వద్దు అని చెప్పారనుకుంటే బేసికల్లీ AWS వాళ్ళదే. రైట్, జావా 17 అమెజాన్ కొరేటో అని చెప్పేసి ఉంది, మీరు అదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని చెప్పానంటే ఇన్స్టాల్ జావా. సో దానికోసము నేను కనెక్ట్ అయిన తర్వాత దానికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే DNF update -y. సో అమెజాన్ లినక్స్ 2023లో DNF యూజ్ చేస్తున్నాము. మనకి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సో దెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ మీరు M కూడా యూజ్ చేసుకోవచ్చు. M కూడా ఈ DNF ప్లేస్లో M కూడా యూజ్ చేయొచ్చు. update -y అని ఇచ్చేసి దాన్ని ఇన్స్టాల్ జావా 17 అమెజాన్ అని కొరేటో ఇచ్చామనుకోండి, మనకి జావా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుద్ది. మనకి జావా అనేది మేవన్కి కూడా డిపెండెన్సీ ఉంది కదా, మనం మేవన్ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా జావా ఇన్స్టాలేషన్ అదైతే చూసాము. సేమ్ కమాండ్ యూజ్ చేసాము. సో మనకి జావా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. దాన్ని వెరిఫై చేయడం కోసము
జావా -వర్షన్ అని ఇస్తే మనకి జావా ఇన్స్టాల్డ్ వర్షన్ అయితే ఉండాలి. ఓపెన్ జేడీకే 17 ఇది కూడా లాంగ్ టర్మ్ సపోర్టే, రైట్. సో మనకి ప్రీ రిక్వసైట్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో దాని నెక్స్ట్ ఏంటి అని చెప్పానంటే మనకి రిపాజిటరీస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో సేమ్ కమాండ్స్ ఇక్కడ తీసుకున్నాను. సో ఫస్ట్ డబ్లిగేట్ యూజ్ చేసి రిపాజిటరీ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. సో మనకి ఈ రిపాజిటరీ వచ్చేసి ఈటీసీ m.repos ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేసాము అంటే ఈ jenkins.repo అనేది అయితే డౌన్లోడ్ చేసాము. ఈ jenkins.repoలో మనకి బేస్ యూఆర్ఎల్ ఎక్కడుంది అనేది అయితే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో దాన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నాము అని చెప్పానంటే కీ ఇంపోర్ట్ చేస్తున్నాము, జెంకిన్స్ కీని. సో దానికోసం సెకండ్ కమాండ్. ఆల్ రైట్. సో రెపో రిలేటెడ్ కంప్లీట్ అయిపోయింది. సో దెన్ మనం ఏం చేస్తున్నాము అని చెప్పానంటే యూజ్ చేసి జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. లేదు అంటే డిఎన్ఎఫ్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం రిపో యాడ్ చేసిన తర్వాత అప్గ్రేడ్ కమాండ్ రన్ చేద్దాము. అప్గ్రేడ్. ఓకే, జెంకిన్స్ టేబుల్ మెటాడేటా అయితే మనకు వచ్చింది. సో దెన్ మనము జెంకిన్స్ ఇన్స్టాలేషన్తో వెళ్ళొచ్చు ఇప్పుడు. సో సింప్లీ ఇన్స్టాల్ జెంకిన్స్ స్పేస్ -y ఇచ్చామనుకోండి. సో మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి కావాల్సిన రిక్వైర్డ్ ప్యాకేజెస్ అవన్నీ డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. బట్ ఇన్స్టాలేషన్ అయినాక మనకి సర్వీస్ స్టేటస్ చూడాలి. సర్వీస్ జెంకిన్స్ స్టేటస్ అని ఇస్తే మనకి సర్వీస్ అనేది లైక్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది, డెడ్ స్టేట్లో ఉంది. సో మనం ఎక్స్ప్లిసిట్గా సర్వీస్ స్టార్ట్ చేయాలి. సో దానికోసము సర్వీస్ జెంకిన్స్ స్టార్ట్ యూజ్ చేయొచ్చు. లేదు మీరు ట్రెడిషనల్ కమాండ్ అంటే ఈ సర్వీస్ కమాండ్ అనేది అమెజాన్ లినక్స్లోనే ఉంటుంది. ట్రెడిషనల్ కమాండ్ యూజ్ చేస్తాను అని చెప్పానంటే మనకి సిస్టమ్ సిటిఎల్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్ అని కూడా ఇక్కడ ఇవ్వచ్చు మనము. సో మనకి సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటు మనము ఈ సర్వీస్ని లాగాన్ సర్వీస్ చేయాలి అని చెప్పానంటే వీ కెన్ డూ వన్ థింగ్, chk config జెంకిన్స్ ఆన్ అని ఇచ్చామనుకోండి. సిస్టమ్ రీస్టార్ట్ అయినా కానీ మనకి జెంకిన్ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. అంటే మాన్యువల్గా వెళ్ళిపోయి ప్రతిసారి మనము సర్వీస్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ సర్వీస్ స్టార్ట్ అనేది ఆటోమేటిక్గా అవుద్ది. సో సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ జెంకిన్స్ కూడా ఇచ్చేసాను, రైట్. సో నౌ సర్వీస్ జెంకిన్స్ స్టేటస్ ఇచ్చామనుకోండి. సో సర్వీస్ స్టేటస్ అయితే యాక్టివ్ రన్నింగ్. లాస్ట్ 22 సెకండ్స్ నుంచి అయితే ఈ జెంకిన్ సర్వీస్ అయితే రన్నింగ్లో ఉంది. సో దీన్ని యాక్సెస్ చేయడం ఎలా? మనం ఇన్స్టాలేషన్ అయిపోయింది, జావా ఇన్స్టాల్ చేసాము, జెంకిన్స్ ఇన్స్టాల్ చేసాము. ఈ ఇన్స్టాల్ చేసిన దాన్ని యాక్సెస్ చేయడం ఎలా అంటే, సో దానికోసము మనకి ఇన్స్టాన్స్ లాంచ్ చేసినప్పుడు మనకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది కదా. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేసి ఇట్స్ నాట్ సెమీకోలన్ 8080 అని ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి. సో మనకి ఈ అన్లాక్ గెట్టింగ్ స్టార్టెడ్ సినారియో అయితే స్టార్ట్ అవ్వాలి. మీకు ఇది రావట్లేదు, అసలు ఇక్కడ ఏమీ పేజ్ రావట్లేదు అని చెప్పానంటే యూ హ్యావ్ టు వెరిఫై 2 థింగ్స్. ఒకటి సర్వీస్ స్టేటస్, ఏ సర్వీస్ అయితే ఉందో సర్వీస్ జెంకిన్స్ స్టేటస్ వెరిఫై చేయండి. ఈ సర్వీస్ అయితే యాక్టివ్ రన్నింగ్లో ఉండాలి. అది ఫస్ట్ థింగ్ మీరు వెరిఫై చేయాల్సింది. సెకండ్ థింగ్ ఏంటి అని చెప్పానంటే మీరు ఏ ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేశారో ఆ ఇన్స్టాన్స్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ కస్టమ్ టీసీపీ 8080 అయితే ఇక్కడ మీకు ఓపెన్ ఉండాలి. అండ్ సోర్స్ మీరు మీ ఓన్లీ నెట్వర్క్ నుంచి యూజ్ చేస్తాము అని చెప్పానంటే ఇక్కడ 8080 పెట్టేసి మై ఐపీ ఇవ్వచ్చు. లేదు ఓన్లీ మన కార్పొరేట్ నెట్వర్క్ నుంచి అని చెప్పానంటే కస్టమ్ అని చెప్పేసి కస్టమ్ ఐపీ కూడా ఇవ్వచ్చు. సో మన డెమో పర్పస్ రైట్ మనము వీ హ్యావ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ ఎనీవేర్ అన్నమాట 0.0.0/0 అంటే. సో నౌ ఈ అన్లాక్ జెంకిన్స్ పేజ్ అయితే వచ్చింది, ఏం ఇష్యూ లేదు. మనం ఐపీ అడ్రస్తో జెంకిన్స్ సర్వర్ని అయితే వీఆర్ ఏబుల్ టు హిట్. సో ఇక్కడ ఏంటి అని చెప్పానంటే మనకి జెంకిన్స్ని ఫస్ట్ టైం కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ అన్లాక్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని చెప్పని ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అనేది మనకి ఈ లొకేషన్లో ఉంటుంది. var lib jenkins secrets ఇనీషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది.
సో మీరు సింపుల్గా క్యాట్ అని ఇచ్చేసి ఆ పాత్ కాపీ పేస్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ కోడ్ అయితే వచ్చింది కదా, సీక్రెట్ కోడ్. దీన్ని కాపీ చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్గా ఎంటర్ చేసేసి క్లిక్ ఆన్ కంటిన్యూ కొట్టేసేయండి. సో ఇప్పుడు ఏమడుగుతుంది మనకి ప్లగిన్స్. సో బేసికలీ ప్లగిన్స్ అంటే ఏంటి అని చెప్పానంటే మన జాబ్ని ఈజీ చేయడానికి ప్రీ డిఫైన్డ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మనకి కావాలి అని చెప్పానంటే సజెస్టెడ్ ప్లగిన్స్తో వెళ్ళొచ్చు, లేదు అని చెప్పానంటే ప్లగిన్స్ మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేసి మనకి ఏమేమి ప్లగిన్స్ కావాలి, డాష్ బోర్డ్, బిల్డ్ నేమ్, డిస్క్రిప్షన్ సెటర్స్ కావాలా, కాన్ఫిగ్ ఫైల్ ప్రొవైడర్స్ కావాలా, ఇలా మనకి వాస్ట్ ప్లగిన్స్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని చెప్పానంటే ఈ ప్లగిన్స్ అనేవి తర్వాత కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అండి, రైట్. సో ప్రస్తుతానికి నేనైతే ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ఆప్షన్తో వెళ్తున్నాను. సో దాన్ని ఇక్కడ చూడండి, ఫోల్డర్స్, పైప్లైన్ రిలేటెడ్, గిట్ రిలేటెడ్ వన్, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాడిల్ వస్తుంది మనకి. సో ఎస్ఎస్హెచ్ బిల్డ్ ఏజెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, హార్డ్లీ ఒక 1-2 minutes పడుతుంది అంతే. ఓకే, మనకి ప్లగిన్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్ టుక్ అరౌండ్ 3 minutes అలా. సో దెన్ క్రియేట్ ఫస్ట్ అడ్మిన్ యూజర్. ఇక్కడ మనం క్రియేట్ చేసే యూజర్ జెంకిన్స్కి అడ్మిన్ యూజర్గా ఉంటాడు. సో మీరు యూజర్ నేమ్ వచ్చేసి అవినాష్ అని చెప్పి ఇచ్చాను. సో దెన్ ఐఎమ్ సెట్టింగ్ అప్ ఎ పాస్వర్డ్, ఫుల్ నేమ్ ఇచ్చాను, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసి సో దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. సో సేవ్ అండ్ కంటిన్యూ తర్వాత ఇది నా బ్రౌజర్ పాస్వర్డ్, డమ్మీ పాస్వర్డ్ ఇస్తున్నాము అని చెప్పేసి. సో ఇక్కడ జెంకిన్స్ యూఆర్ఎల్ అయితే మన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. సో మీరు ఇవ్వచ్చు, లేదంటే నాట్ నవ్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో దెన్ క్లిక్ ఆన్ లైక్ స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అని చెప్పేసి. అంటే నేను నాట్ నవ్ అని ఎందుకు క్లిక్ చేశాను అంటే మన EC2 ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ స్కిప్ కొట్టాను. బట్ స్టిల్ మనము కావాలి అని చెప్పానంటే లైక్ వీ కెన్ గో అండ్ వీ కెన్ కాన్ఫిగర్ దట్. ఓకే, సో మనకి ఇక్కడ జెంకిన్ యూఆర్ఎల్ ఈజ్ ఎంటీ బట్ రిక్వైర్డ్ మనకి కాన్ఫిగర్ చేయాలంటే జెంకిన్స్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ కూడా చేయొచ్చు. సో ఇది కాన్ఫిగరేషన్ పేజ్, జెంకిన్స్ యూఆర్ఎల్ ఇది. సో దెన్ క్లిక్ ఆన్ సేవ్ కొట్టేయచ్చు. ఆల్ రైట్, మనకి జెంకిన్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. మనము జెంకిన్స్కి అయితే లాగిన్ అయ్యాము. ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంది. ఈ డాష్ బోర్డ్ అంటే ఏంటి, ఐటమ్ అంటే ఏంటి, బిల్డ్ హిస్టరీ, ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే మీరు నేర్చుకునేప్పుడు డెఫినెట్గా ఐ సజెస్ట్ యూ టు గో విత్ ద లినక్స్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ విండోస్. సో విండోస్లో కూడా చాలా సింపుల్ ప్రాసెస్, సిమిలర్ ప్రాసెస్. సో దాంట్లో కూడా జస్ట్ జావా ఇన్స్టాల్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యాడ్ చేసినాక జెంకిన్స్ డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. సో బట్ మీకు క్లౌడ్ కూడా టచ్ అవ్వాలి కాబట్టి సో డెఫినెట్గా ఒక క్లౌడ్లోనే ఒక EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసి దెన్ దాంట్లో జెంకిన్స్ ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీరు ఎప్పుడైతే మీ ప్రాక్టీస్ అయిపోయిందో మీరు ఈ ఇన్స్టాన్స్ని రన్నింగ్ స్టేట్లో ఉంచాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఇన్స్టాన్స్ని స్టాప్ చేసేయచ్చు. మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైంలోనే మళ్ళీ ఈ EC2 ఇన్స్టాన్స్ని లాంచ్ చేస్తే సరిపోతుంది. సో అలా మీరు ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ హవర్స్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ కూడా మనకి 750 అవర్సే వస్తాయి EC2 ఇన్స్టాన్స్కి కానీ పబ్లిక్ ఐపీ అడ్రస్కి కానీ. సో మీరు ఆ 750 అవర్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, సో అదండి జెంకిన్స్ ఇన్స్టాలేషన్ ఇన్ అమెజాన్ లినక్స్ సర్వర్. సో హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాల్యుబుల్ అని చెప్పని అనుకుంటున్నాను. అండ్ DevOps నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ in next video.